విజయనగరంలో కూడా వార్తలు వీడియోలు కనీసం అంటే సీల్ కూడా వేయలేదట మరి కొన్ని ఈరోజు పేపర్లో చూశాను కొన్ని ఈవీఎం బాక్సులకి అసలు సీల్ వేయలేదని అధికారులు మర్చిపోయారట అంటే రేపు పొద్దున్న ఇక్కడికే ఎలక్షన్స్ అయిన తర్వాత ఎంత విధ్వంసకాండ వచ్చింది ప్రతిపక్ష పార్టీలు మీద ఇంత దారుణంగా చేస్తున్నారే కనీసం దళితుల మీద ఊర్ల మీద పడి వాళ్ళ దళితులను దారుణంగా హింసిస్తున్నా కూడా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టట్లేదే మరి రేపు పొద్దున్న ఈ ఈవీఎంల భద్రత ఎంతవరకు సాగుతాయి నిజంగా పొద్దున్న 2-3 గంటల్లో కొంచెం మనకు ట్రైనింగ్ తెలిసిపోద్ది ఈ ప్రభుత్వం మారిపోతున్న విషయం తెలుస్తుంది ఆ తర్వాత మిగతా విషయాలు మిగతా చోట్ల ఏ విధమైన విధ్వంసకాండకి రూపకల్పన చేశారు ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే విదేశాలు వెళ్ళారో ఇక్కడ విధ్వంసకాండాలు జరుగుతూ ఉంటాయి అరాచకాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి చంద్రబాబు గారు అరెస్ట్ చేసింది అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నప్పుడే నాకు అసలు తెలియదు అన్నాడు ఇప్పుడు విధ్వంసకాండ గురించి కనీసం ఎవరైనా కేటర్ని అంటారు మీరు శాంతియుతంగా ఉండండి సంయమనంగా ఉండండి మనం గెలపోతున్నాం అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఇలా చేస్తున్నాయి లేకపోతే అధికార పార్టీ ఇలా చేస్తుందని చెప్పేసి అది నాయకులు స్పందిస్తారు కనీసం ఎక్కడ స్పందించలేదు అక్కడ కూడా ముసిముసిలో నవ్వుకుంటూ ఉంటాడు ఈయన ఎందుకంటే మనం చూశారు కదా పక్కన బూతులు మాట్లాడితేనే అసెంబ్లీలో ముసిముసి నవ్వుకున్న వ్యక్తి ఈ రోజున అరాచక అయితే ఇంకా త్రిపులార్ గారిని ఏం చేశాడండి ఆయన త్రిపులార్ గారిని అక్కడ కూర్చుని హింసాడు అక్కడ చూసి పాపం మురిసిపోయాడట అంటే ఒక విధమైన రాక్షస ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు ఉన్నప్పుడు ఎటువంటి ఘటనలు జరుగుతున్నది ఇదే ఉదాహరణ ఈ రోజున తాడిపత్రి కావచ్చు లేదా తిరుపతి కావచ్చు లేదా మాచర్ల కావచ్చు ఇంకా నరసరావుపేట మాచర్ల అయితే ఒక్క నిందితుడిని అరెస్ట్ చేయలేదట అది మరీ విచిత్రం గుర్తించారట ఎంతమంది దారుణాలకు పట్టుబడ్డారో గుర్తించారట కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు నేను అనేది అదే ఇప్పుడు తర్వాత అరెస్టులు పర్ఫెక్ట్ గా ఉంటాయా 12 రోజుల కౌంటింగ్ లో అరెస్టులు అన్ని చేసేసి ఇదిగో దొంగలు వీళ్ళే నేరస్తులు గారు చాలా అమాయకంగా మీరు ప్రశ్న వేస్తున్నారు ఎందుకంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినా రఫీ గారు చెప్పినా అసలు మూలం ఎక్కడుంది అతను మార్చలేదు అక్కడ మరి అప్పుడు ఇవన్నీ ఎందుకు ఎంత మళ్ళీ కంటి తుడుపు చర్యలు అంటాను నేను అంటే ఒక విధమైన ఏదో మేము కూడా ఏదో చేస్తున్నాం కనీసం ఆ కేంద్ర బలగాలు వచ్చాయి కాబట్టి ఏదో కొంచెం మనకు ఆశాజనకంగా ఇక్కడ ఏమి ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని చెప్పేసినటువంటి బీజేపీ వాళ్ళు ఇలా తప్పు జరిగిందని ప్రెస్ మీట్ పెడితే మీ కూటమిలో ఉన్న అలయన్స్ లో ఉన్న ఇంకో పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితేనే కేసులు కట్టేస్తున్నారు ఖచ్చితంగా నెట్టంది ఏదో కాస్తలో కోస్తా మెరుగైన ఆశాజనకమైనటువంటి ఏదో కాస్త ఉంది అదేనా బీజేపీ ఉంది కేంద్ర బలగాలు కేంద్రం మన వెనకాల ఉంది కాబట్టి ఇదేనా ఉంది లేకపోతే అసలు ఎలక్షన్లు కూడా జరిగేవా అనేది భయం ఉంది మనకి ఎందుకంటే ఎలక్షన్లు కూడా ఎలక్షన్ ఇంజనీరింగ్ కూడా చేసుకునివ్వకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టాలంటే అన్ని ఇబ్బందులు పెట్టేవారు కాస్తలో కాస్త ఉపశమనం నేను అంటే వ్యవస్థలను ఇంత ఛిద్రభం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా వాళ్ళకి సంబంధించిన నాయకులందరినీ సౌమ్యులు వాడిని ఎలా పరిచయం చేసాడో మనం చూసాం కదా ఎంత దుర్మార్గంగా ఉన్నాడు సౌమ్యులు లేకపోతే అంటే ఆఖరికి దావుద్ ఇబ్రహీం కూడా ఇలా పార్టీ తరఫున పోటీ చేస్తే శాంతి కాముకుడు ప్రపంచ శాంతి కోరుకునేవాడు అసలు ఏమీ తెలియని వ్యక్తి అని పరిచయం చేస్తాడు ఆయన అంటే అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకనే మనం పదే ఈ దండుపాళెం బ్యాచ్ని ఎందుకంటామంటే వాళ్ళకి దానికి సరిపోతారు వాళ్ళు ఈరోజు పెద్దిరెడ్డి గారి మీద లేకపోతే తిరుపతిలో అక్కడ ఎమ్మెల్యే గారి కొడుకు మీద కనీసం ఎక్కడ ఒక కేసు పెట్టారా కనీసం వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా ఎవరు మీకు గుర్తుందో లేదో జగన్మోహన్ ముఖ్యమంత్రి గారి మీద మాకు ఉద్యోగాలు లేవు మా జాబ్ క్యాలెండర్ లేదని చెప్పేసి నిరుద్యోగులు అక్కడ చలో తాడేపల్లి ప్యాలెస్ పిలిపిస్తే వాళ్ళ మీద రేపు కేసు పెట్టారు అది విచిత్రం వేరే అంటే సీఎం గారు రేపు చేయడానికి వెళ్తున్నారంటే నిరుద్యోగులు అంటే కేసులు ఎవరి మీద పెట్టాలో తెలియదు దళితుల మీద దళితులతో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టినటువంటి కేసు సెక్షన్లు అంటే గుర్తొచ్చింది నిన్న సిట్లో అదే చెప్పారు పెట్టిన సెక్షన్లు కాదు వేరే సెక్షన్లు పెట్టాలని అదండి హత్యాయత్నం చేసిన వాళ్ళకి ఏమో 41 సిఆర్పిసి నోటీసులు ఇస్తున్నారు నిజంగా మా మీద హత్యాయత్నం జరిగింది బాబు మమ్మల్ని ఈ గాయాలతో పెట్టినట్టేమో వాళ్ళు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టకూడదని చెప్పేసి వారికి నోటీసులు ఇస్తున్నారు అసలు అంటే ఒక స్పెషల్ సెక్షన్స్ ఏమైనా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని అంటే అందుకనే ఐపీఎస్లు ఐఏఎస్లు కాదు అందరూ జేపీఎస్లు జేఏఎస్లు నడుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఏ సెక్షన్ పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉందా ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే రేపు పొద్దున ప్రభుత్వం మారుతుందని తెలిసినా కూడా మనకు